అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా మార్చి 15, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకీలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం దండన, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు శిక్ష అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 1 నిలువు పార్వతి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు షీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శివాని సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం నైవేద్యం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నివేదనం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 7 నిలువు సముద్రం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఉదధి అన్న పర్యాయ పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం పూర్వాద్రి, తూర్పు కొండ, 4 అక్షరాలు రావాలన్నారు. పూర్వాద్రి పర్యాయ పదాలలో ఉదయాద్రి అన్న పర్యాయ పదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి, ఎందుకంటే మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 2 నిలువు నమస్కారం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా దా నం వచ్చేసినాయి కాబట్టి వందనం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు హిమాలయం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ద్రి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అద్రిరాజం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. మనం ప్రతి ఆదివారం 1, 2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి పద వినోదం పూర్తి చేయడం వల్ల. అలా ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో అద్రిరాజ్యం అంటే హిమాలయం యొక్క పర్యాయ పదం అంట. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు ఈ పదబంధం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 3 అడ్డం పితృతిథి, చంద్రుడు రాని రాత్రి, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి అమావాస్య సరిపోతుందండి. తర్వాత 4 నిలువు మాట పలుకు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాక్కు సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం నూలు వడికే చరకం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రాట్నం సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం పెరుగు, 2 అక్షరాలు రావాలన్నారు. దధి సరిపోతుందండి. దధి అంటే పెరుగు యొక్క పర్యాయపదం. తర్వాత 10 నిలువు వేదాలకే తల్లి వంటిది డాష్ గాయత్రి, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వేద 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి వేదమాత సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం కంసుడిని కృష్ణుడు ఏమని పిలుస్తాడు, 2 అక్షరాలు రావాలి. కంసుడు కృష్ణుడికి మామ అవుతాడు కాబట్టి మామని ఎలా పిలుస్తాడంటే మామా అని పిలుస్తాడు. మనకు మా 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 21 అడ్డం సమయం అదును, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తరుణం సరిపోతుందండి. తర్వాత 18 నిలువు యుద్ధం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి రణం సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం సూర్యుడు, 2 అక్షరాలు రావాలి. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రవి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 నిలువు వసుధ, 2 అక్షరాలు రావాలి. మనకు వి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి భువి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం బాహువు, 2 అక్షరాలు రావాలి. మనకు భుజం అన్న పదం మనం 14 నిలువు 3 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 22 నిలువు శైవులు ధరించే మాల, 5 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుద్రాక్షమాల సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం ఆశీర్వదిస్తూ తలపైన వేసే పసుపు కలిపిన బియ్యం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు క్ష 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అక్షతలు సరిపోతుందండి. ఇక్కడ అక్షింతలు అని కాకుండా అక్షతలు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 26 నిలువు సుఖం 3 అక్షరాలు రావాలి. సుఖం అంటే చిలుక మనందరికీ తెలిసిందే. మనకు లు కూడా 2 అక్షరంగా వచ్చింది
కాబట్టి 26 నిలువు చిలుక సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం అతి వేగంగా పరిగెత్తే జంతువు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చి మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి చిరుత సరిపోతుందండి. తర్వాత 23 నిలువు దూకుడు ఉధృతి. 2 అక్షరాలుగా రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జోరు సరిపోతుందండి. తర్వాత 27 నిలువు శిరస్సు. 2 అక్షరాలుగా రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తల సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం ఉప్పు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లవణం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 32 నిలువు ఉపన్యాసకుడు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వక్త సరిపోతుందండి. తర్వాత 28 నిలువు కురుపు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వ్రణం సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం నోము లాంటిది. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వ్రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వ్రతం సరిపోతుందండి. తర్వాత 24 నిలువు వందో వంతు. 2 అక్షరాలుగా రావాలన్నారు. మనకు తం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి శాతం సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం శిక్ష. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శాస్తి అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 20 నిలువు కూడబెట్టిన ధనం. 2 అక్షరాలు రావాలన్నారు. ఆస్తి సరిపోతుందండి. మనకు స్థి 2 అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 20 అడ్డం కోరిక కాంక్ష. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆశ సరిపోతుందండి. తర్వాత 16 నిలువు రాత్రి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నిషా సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం పర్వతం. 2 అక్షరాలు రావాలన్నారు. పర్వతంకి చాలా పర్యాపదాలు ఉన్నాయండి కానీ మనకి ఇక్కడ 6 నిలువు రావాలా అంటే శైలం అన్న పర్యాపదం రాస్తేనే సరిపోతుందండి. తర్వాత 6 నిలువు ఏదైనా పని జరగడానికి అడ్డదారిలో ఇచ్చే డబ్బు. 2 అక్షరాలు రావాలి. లంచం సరిపోతుందండి. ఇక్కడ మనకు లం కూడా మొదటి అక్షరంగా వచ్చింది. తర్వాత 8 నిలువు శివుడు. 3 అక్షరాలు రావాలన్నారు. శివుడికి చాలా అంటే చాలా నామాలు ఉన్నాయండి కానీ మనకి ఇక్కడ హరుడు అన్న నామం అయితేనే సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం పెళ్ళి కొడుకు. 3 అక్షరాలు రావాలన్నారు. వరుడు సరిపోతుందండి. తర్వాత 12 నిలువు వస్త్రం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరం కూడా వచ్చేసింది కాబట్టి వలువ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం వంటలు నేర్చిన చక్రవర్తి. 3 అక్షరాలు రావాలి. నలమహారాజు కానీ ఇక్కడ 3 అక్షరాల్లోనే రాయాలన్నారు కాబట్టి నల్లుడు అని రాస్తే సరిపోతుందండి. మనకు లు 2 అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 15 నిలువు శ్యామవర్ణం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా కూడా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నలుపు సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం ఉత్పలం. 3 అక్షరాలు రావాలన్నారు. కలువ సరిపోతుందండి. మనకు లు కూడా 2 అక్షరంగా వచ్చింది. తర్వాత 35 అడ్డం మర్కటం. 2 అక్షరాలు రావాలన్నారు. మర్కటం అంటే కోతి కానీ ఇక్కడ మనకు కపి అన్న పర్యాయ పదం అయితేనే సరిపోతుందండి. మనకు కా కూడా మొదటి అక్షరంగా వచ్చింది. తర్వాత 36 నిలువు పినతండ్రి భార్య. పిన్ని 4 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ పిన తల్లి అని రాస్తే సరిపోతుందండి. మనకు పి కూడా మొదటి అక్షరంగా వచ్చింది. తర్వాత 40 అడ్డం కొండ. 2 అక్షరాలు రావాలన్నారు. నగం సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం కప్పం కట్టి చక్రవర్తికి లోబడి ఉండే రాజు. 5 అక్షరాలు రావాలన్నారు. సామంత రాజు సరిపోతుందండి. మనకు తా కూడా 3 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 41 నిలువు తలకిందులైన రాగం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ రా అన్న పదం మనం 40 అడ్డం 45 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి.
తర్వాత 39 నిలువు క్రూరుడు కఠినాత్ముడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కసాయి అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం శిల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా ఈ వచ్చింది కాబట్టి రాయి సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం కంటిలో పడిన ధూళి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా కా 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి నల్లక సరిపోతుందండి. తర్వాత 38 నిలువు నవ్వు, ఇది హసించు అనుకుంటానండి, నేను ఇక్కడ హింసించు అని రాశారు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నగు అన్న పదం అయితే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 44 అడ్డం కొంగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి చెంగు సరిపోతుందండి. తర్వాత 44 నిలువు కపోలం 2 అక్షరాలు రావాలన్నారు. కపోలం అంటే చెంప, మనకు చెం కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి చెంప రాస్తే సరిపోతుందండి. తర్వాత 46 నిలువు రెండొంతుల జుగుప్స 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జుగు సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం పిట్టలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గువ్వలు సరిపోతుందండి. తర్వాత 37 నిలువు కోతులు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లా లు 4వ అక్షరంగా వచ్చింది కాబట్టి వానరాలు అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 42 అడ్డం మహిళ స్త్రీ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి చాలా అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. స్త్రీ అన్న పర్యాయపదానికి దాదాపుగా 220 పర్యాయపదాలు ఉన్నాయంటండి. అందులో చాలా అనేది స్త్రీ యొక్క పర్యాయపదం అని నేను ఈ వారమే తెలుసుకున్నానండి. తర్వాత 47 అడ్డం పంకజం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాజీవం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం ఒక మసాలా దినుసు దగ్గును తగ్గిస్తుంది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వం 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లవంగం సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం కబురు ఊసు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వార్త సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం ఆటంకం భంగం 2 అక్షరాలు రావాలన్నారు. భగ్నం సరిపోతుందండి. తర్వాత 33 నిలువు ఉపన్యాసకుడు 2 అక్షరాలు రావాలి. ఇక్కడ చూడండి 32 అడ్డం ఉపన్యాసకుడు అనే ఇచ్చారు, ఇక్కడ కూడా ఉపన్యాసకుడు అనే ఇచ్చారు. నాకు ఇక్కడ భర్త అన్న పదం అయితే వచ్చిందండి, మరి అక్కడ ప్రింట్ మిస్టేక్ ఏమైనా పడిందేమో. మిగతా ఆధారాలకు భర్త అని రాస్తేనే సరిపోతుందండి. తర్వాత 29 నిలువు ముహూర్తం 2 అక్షరాలు రావాలి. మనకు జ్ఞం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి లగ్నం సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం నిలువు 27తో ఆలోచన భావన, ఇవి ఏకాక్షర పదాలు. మనకు నిలువు 27 తల అని వచ్చిందండి. తలపు అంటే ఆలోచన కాబట్టి పు అన్న ఒక అక్షరం రాస్తే చాలండి 25 అడ్డానికి. తర్వాత 34 అడ్డం 25తో పింఛం పట్టణం ఒక అక్షరం రావాలన్నారు. అడ్డం 25 మనకు పు అన్న అక్షరం వచ్చింది కాబట్టి పూరి సరిపోతుందండి. ఇంతేనండి, ఈ వారం పద వినోదం లేదా పదకేలి పూర్తయిపోయింది. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.